సరేరా ఇదిగో. ఏంది బావ అప్పుడే పెళ్లి పత్రిక ఇచ్చాను ఇంత ఫాస్టా? ఇది పెళ్లి పత్రిక కాదురా, మెనూ కార్డు చూసుకో. ఏంది బావా ఇందాక ప్యాకేజీలు చెప్పినావు, ఇటు చూసే కేటగిరీలు ఉన్నాయి, నాకేం అర్థం కాలే. నేను చెప్తా. ఇక్కడ మన దగ్గర ABCD అని 4 కేటగిరీలు ఉన్నాయి. ఏ కేటగిరీ వాళ్ళు అనుకో, వాళ్ళు మినిమం కోటీశ్వర్లు ఉంటారు. నాన్నే ఆపు, నాకు అదే కావాలి బావా. నిన్న కనీసం వాళ్ళు దేకను కూడా దేకరు. నెక్స్ట్ B కేటగిరీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మినిమం సాఫ్ట్వేర్ అయి ఉండాలా, నెలకు 5-6 లక్షల ప్యాకేజ్ ఉండాలా. నేను సాఫ్ట్వేరే కానీ నెలకు 5 లక్షలు అయితే రాదు బావా. సో నీకు B కూడా చెల్లదనమాట. నెక్స్ట్ C కేటగిరీ, వీళ్ళకి కూడా సాఫ్ట్వేర్లే కావాలి, నెలకు 1-2 లక్షలు అయినా అడ్జస్ట్ అవుతారు. ఇంకా D కేటగిరీ, వీళ్ళకి ఆస్తి ఎక్కువ ఉంటే చాలు ఇచ్చేస్తారు అనమాట అమ్మాయిని. ఇంతకీ నీకు ఏ కేటగిరీ అవసరం? నేను సి బావా, సి కావాలి బావా. పెళ్లి సెటిల్ అయినప్పుడు నువ్వు ఫస్ట్ 5 ఏళ్ళు బాండ్ రాయాలా. అగ్రిమెంటా? ఎందుకు బావా? ఇప్పుడు సగం మంది సాఫ్ట్వేర్లు పెళ్ళిళ్ళు చేసుకున్న 6 నెలల కల్లా నాకు ఇంట్రెస్ట్ లేదు జాబ్ పోయింది అని చెప్పేసి ఇంట్లో వచ్చి కూర్చొని మళ్ళీ కిరాణా కొట్లు, బిజినెస్లు పెట్టుకోవడము, ఇట్లా పూల వ్యాపారాలు, పత్తి వ్యాపారాలు చేసుకుంటాను. దీనివల్ల అమ్మాయి వాళ్ళు మా మీద వచ్చి ఎక్కి తొక్కుతాను. అందుకనే 5 ఏళ్ళు అగ్రిమెంట్ రాయాలా జాబ్ చేస్తానని చెప్పేసి. ఈ 5 ఏళ్ళు అగ్రిమెంట్ రాసిన తర్వాత ఈ 5 ఏళ్ళకు నువ్వైతే ఎంత సంపాదిస్తావో అంత అమౌంట్ అనేది అమ్మాయి వాళ్ళకు మనం భరణంగా కట్టాలి. ఇదేంది ఇదే కొత్తగా ఉంది ఏంది? ఆడవాళ్ళకు పెళ్లికి ముందే న్యాయం జరగాలని నేనే ఈ స్కీమ్ తీసుకొచ్చిన. అంటే ఇటైతే మాకు అన్యాయం జరిగిపోద్ది కదా. ఒక్క నిమిషం. హలో, చెప్పండి బావా, మ్యారేజ్ బ్యూరో. ఏంటి అబ్బాయికి అమ్మాయిని చూడాలనా? ఓకే. ఏంది 5 కోట్లు ఆస్తుందా? వెరీ గుడ్. ఉద్యోగం లేదా? సారీ అండి, చాలా కష్టము. లేదండి, ఎంత తలవాసినోడికైనా పెళ్లి చేయొచ్చు కానీ నిండు కాదు కదా. ఉద్యోగం ఏమంటే కష్టం అండి. నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉందండి. ఒక 2 లక్షలతో ఫేక్ సర్టిఫికెట్లు అన్నీ సృష్టించి ఒక IT జాబ్ చేస్తున్నట్టు చూపిద్దాము. తర్వాత పెళ్ళైన తర్వాత ఎలాగో మామూలే కదా. 6 నెలల తర్వాత మాకు జాబ్ నచ్చలేదని ఏదో ఒక బిజినెస్ పెట్టించేయండి. ముందైతే 1 లక్ష అడ్వాన్స్గా పే చేయండి, ఫార్మాలిటీస్ అన్నీ చూద్దాం. ఉంటాం. దీన్ని ఫేక్ సర్టిఫికేట్ కూడా చేయించరా మీరు? ఇంకేమనుకుంటాం. మొన్న వేరే వాడికి ఇట్లే 10 పెళ్లి సంబంధాలు చూసిన తర్వాత పెళ్లి కాలేదనేసి వాడిని మొగోడిని ఆడవాడిగా మార్చి నేనే పెళ్లి చేసినా కూడా. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నీకు కూడా లాస్ట్కు పెళ్లి కుదరలేదు, అదే చేస్తా. వద్దు, అంత పని వద్దు. 9 సంబంధాలు దాటిన తర్వాత 10వ సంబంధం ఎట్టునే చేసుకుంటా. అదిరా, ఇట్లాంటి వాళ్ళు కావాలి నాకు. ఇట్టయితే ఎట్టునే చేసేయచ్చు. ఇంకొకటి, మీకు అమ్మాయిని చూపించిన తర్వాత అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయకూడదు. మీరు అలా ఎంక్వైరీ చేసినట్టు సంసారాలు దెబ్బతింటాయి. అందరూ సంతోషంగా ఉండాలి కదా. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయి.